హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. చల్లని సాయంత్రం వేడివేడి మినపరొట్టెలు, అవి కూడా బొగ్గుల పొయ్యి మీద కాల్చిన మినపరొట్టెలు తింటే అదిరిపోద్దు కదూ. అందులో కొబ్బరి చట్నీ, శనగ చట్నీ, ఇంకొక యాడ్ ఆన్ అంటే టమాటా చట్నీ కానీ అల్లం చట్నీ కానీ వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. ఈరోజు మిమ్మల్ని అలాంటి ఓ ప్లేస్కి తీసుకెళ్ళబోతున్నాను. మరీ బొగ్గులు పోయాను కదా అని ఏదో మారుమూల ప్రాంతం అనుకోకండి, మన హైదరాబాద్ సిటీలోనే. రండి వెళ్దాం. ప్రస్తుతం మనం KPHBలోని శ్రీనివాస టిఫిన్ సెంటర్లో ఉన్నాం. ఈ శ్రీనివాస టిఫిన్ సెంటర్లో అన్ని టిఫిన్స్ చాలా ఫేమస్. పర్టికులర్గా ఈవినింగ్ అంటే సాయంకాలం పూట ఈ బొగ్గుల పొయ్యి మీద తయారు చేసే రొట్టెలు అయితే ఇంకా చాలా ఫేమస్. ఇక్కడ చాలామంది ఈవినింగ్ టైం ఈ టిఫిన్ చేయడం కోసం చాలా దూరాల నుంచి కూడా వస్తూ ఉంటారు. పర్టికులర్గా ఈ రొట్టె తినడం కోసమే చాలామంది పని కట్టుకుని వస్తారంటే ఆశ్చర్యం అయితే కాదు. ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు మీ పేరేంటి సార్? శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఈ రొట్టె అంటే ఎందుకు ఇంత ఫేమస్ అయింది ఇక్కడ? రొట్టె అంటే బొగ్గుల మీద కాలుస్తాం కదండి, కొద్దిగా హెల్తీ ఫుడ్ అండి. అది హెల్తీ ఫుడ్ వల్ల కొద్దిగా ఫేమస్ అని అందరికి చాలా దూరం నుంచి కూడా వస్తారండి. బొగ్గుల మీద కాల్చాలనే కాన్సెప్ట్ అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో గ్యాస్ స్టవ్లు వచ్చేసాయి, అంత ఈజీ లైఫ్ అయిపోయినప్పుడు మళ్ళీ మీరు ఈ కష్టమైన పనిని ఎందుకు ఎంచుకున్నారు అసలు? లేదండి, ఇది ఎప్పటి నుంచో ఉన్నదండి. అది బొగ్గుల మీద కాల్చడం అంటే దీని టేస్ట్ వేరే. అదే ఇది సాంప్రదాయ పద్ధతి అంటే ఎప్పటి నుంచో ఉన్నదే, కానీ సిటీలో ఇవన్నీ మీకు కష్టతరం అవుతుంది కదా, ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? అంటే మామూలు పెంకు మీద వేసేది అయితే ఊతప్పొట ఉన్నదండి. ఊతప్ప కూడా సేమ్ పిండే అలాగే వేస్తాం, కాబట్టి దాని టేస్ట్ వేరే, దీని టేస్ట్ వేరు. ఇది నీట్గా కాలుతుంది, మూత పెట్టడం వల్ల ఆవిరిలో ఉడికండి నీట్గా బాగుంటుందండి. ఐటమ్ టేస్టీగా కూడా ఉంటాయండి అలా కాల్చడం వల్ల. బొగ్గుల మీద నీట్గా అలా స్లోగా కాలుతుందండి. అయితే బొగ్గుల మీద గ్యాస్ మీద అయితే ఫాస్ట్ కాలిపోతుంది. దాని మీద టేస్ట్ డిఫరెంట్. స్లోగా కాలడం వల్ల దోరగా మంచి స్పైసీగా బాగుంటుంది అంటారా? అంటే ఎప్పుడు ఏ టైంలో వేస్తారంటే మార్నింగ్ ఉంటుందా ఓన్లీ ఈవినింగ్ అయినా? ఓన్లీ ఈవినింగ్ అండి. ఈవినింగ్ 5 o'clock స్టార్ట్ చేస్తాం, నైట్ 10 వరకు ఉంటుందండి. ఏ టిఫిన్లు దొరుకుతాయి సార్ మీ దగ్గర? ఈ రొట్టె కాకుండా ఇంకేమేమి ఉంటాయి? మార్నింగ్ అయితే పెసరట్టు ఉంటుందండి. పెసరట్టు, ఆనియన్ దోశ, మసాలా దోశ, ఊతప్పం, తర్వాత సెట్ దోశ ఉంటుందండి. ఇడ్లీ, వడ, బజ్జీ, పూరి కూడా. అంటే ఈవినింగ్ టైం అసలు ఎన్ని పొయ్యిలు ఉన్నాయి ఇప్పుడు మీ దగ్గర? ఎన్ని ఉన్నాయి? ఎట్లా ఎన్ని సార్లు వేస్తుంటారు? ఎట్లా మీరు అట్లా కస్టమర్స్ వచ్చే వరకు వేస్తూనే ఉంటాం. 5 o'clock నుంచి 9 వరకు నాన్ స్టాప్గా రన్ అవుతూ ఉంటుంది. ఎన్ని రకాల చట్నీలు ఉంటాయి సార్ ఇందులో? ఒక 3 రకాలు ఉంటాయి. కొబ్బరి చట్నీ ఉంటుందండి, టమాటా చట్నీ, మళ్ళీ అల్లం చట్నీ, బొమ్మ చట్నీ కూడా ఉంటుందండి. బొమ్మ చట్నీ ఫేమస్ అండి. కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంటుందండి దీని గురించి? అంటే ఎట్లా ఉంది రొట్టె అనేది ఎట్లా చెప్తుంటారా? అసలు బాగున్నది అంటారు. ఒకటి తిండి 4-5 పార్సల్ కూడా పట్టుకెళ్తుంటారు కస్టమర్స్. ఎందుకంటే టేస్ట్ దాన్ని బట్టి ఎక్కడి నుంచో వస్తారండి దీనికోసం ప్రత్యేకించి. అంటే హైదరాబాద్లో చాలా రేర్గా ఉంటుంది ఇట్లా బొగ్గుల మీద కాల్చడం అనేది. ఈ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో ఎక్కువ దొరుకుతాయండి, మా హైదరాబాద్లో తక్కువ. మేమైనా 5 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసాం. అంటే బొగ్గులన్నీ బయట సేకరించుకుని తెచ్చుకుంటారా రోజు? ఈ బొగ్గులు ఇక్కడ కూడా దొరుకుతాయి మొత్తం. అంటే ఏదో జీలకర్ర వేస్తున్నారు, జీలకర్ర కూడా పైన మినపపిండి ప్లస్ పైన జీలకర్ర వేస్తున్నారు. ఎందుకు? అంటే డైజెషన్ కోసం బాగుంటుంది, టేస్ట్ కూడా అలా బాగుంటుంది జీలకర్ర వేసుకోవడం వల్ల. ఇక్కడ స్వామి టిఫిన్స్ నిజంగా గిన్నె రొట్టె చాలా బాగుంటుందండి. వీళ్ళు పెట్టి ఇంచుమించుగా 5 సంవత్సరాలు అవుతుంది. నేను ఇక్కడ తినబట్టి హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఇక్కడే తింటున్నాను. మిగతా టిఫిన్స్ కూడా చాలా బాగుంటాయి. చట్నీ రెగ్యులర్గా 3 రకాల చట్నీలు అయితే ఉంటాయి. స్వామి సీజన్లో ఇంకా 1-2 ఎక్కువే పెడతా ఉంటారు. చాలా బాగుంటుంది ఇక్కడ టిఫిన్. చట్నీస్ కానీ టిఫిన్స్ కానీ ఏదైనా సరే అందంగా చాలా బాగుంటాయి. తినడానికి ఇంట్లో చేసుకున్నట్టుగానే బాగుంటాయి, అన్నీ చాలా బాగుంటాయి. రొట్టి కానీ అన్నీ బాగుంటాయి. టేస్ట్ అనేది ఒకటని కాదు, అన్ని రకాలు బాగుంటాయి. చట్నీలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. బొగ్గుల మీద కావాల్సిన దీని టేస్ట్ బాగుంటుంది. వేరే చోట తింటే ఇంత టేస్ట్ రాదు, ఇక్కడ తినే టేస్ట్ మారుతుంది. స్వామిలు అది ఎక్కువగా ఇక్కడ ఎందుకు వస్తుంటారు? ఇక్కడ కూడా వీళ్ళు మాలేసుకొని నిష్టగా చేస్తారు కాబట్టి, సో ఈ ఏరియాలో ఇది ఒకటే బాగా ఫేమస్ స్వాములకి. ఈ రొట్టెలు స్పెషల్ ఏంటంటే సాయంత్రం 5-5:30 నుంచి స్టార్ట్ అవుద్ది.
నైట్ 9:30 లోపల కంప్లీట్ అయిపోతుంది ప్రాసెస్. చాలా గౌరవంగా, చాలా మన్నిక, చాలా నెంబర్ 1 ఉంటుంది. ఇంకెందులో టోటల్ టాప్. రైట్, ప్రస్తుతం మన చేతిలో ఈ శ్రీనివాస టిఫిన్ సెంటర్లో వేసే బొగ్గుల పొయ్యి మీద కాల్చే మినపరొట్టు ఉంది. ఈ మినపరొట్టుతో పాటు కొబ్బరి చట్నీ, శనగ చట్నీ అంటే బొంబాయి చట్నీ అంటారు, అలాగే టమాటో చట్నీ, 3 చట్నీలతో పాటు ఇస్తారు ఇక్కడ. రొట్టె చూస్తుంటే చాలా దోరగా అంటే మరీ ఎక్కువగా కాలకుండా దోరగా కాలినట్టుగా కనిపిస్తుంది. మంచి చూస్తుంటే నేను నోరు ఊరేటట్టు కనిపిస్తుంది. నాకే కాదు, ఈ రొట్టె చూస్తే మీకు కూడా ఖచ్చితంగా నోరు ఊరుతుంది. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎట్లా ఉంది ఈ మినపరొట్టి. బొగ్గుల మీద కాల్చడం వల్ల ఇంకా మంచి టేస్ట్ వస్తుందని చెప్తుంటారు. అసలు ఎలా ఉంది దీని టేస్ట్ మనం కూడా చేసి చూద్దాం. చాలా వేడివేడిగా ఉంది, చూస్తుంటేనే అబ్బో మంచి క్రిస్పీగా. అంటే జీలకర్ర కూడా వేశారు, కొంచెం డైజెషన్కి మంచిదని చెప్పి జీలకర్ర కూడా దీంట్లో వేశారు. కొంచెం టేస్ట్ చేసి చూద్దాం. చాలా కమ్మగా ఉంది. కొబ్బరి చట్నీ కొంచెం కారంగా, అంటే స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళకి ఈ కారం చాలా ఎక్కువగా ఇష్టపడుతుంటారు. శనగ చట్నీ, కొబ్బరి చట్నీ, టమోటా చట్నీ, మినపరొట్టె నిజంగా సూపర్. ఇక్కడ కేవలం ఈ మినపరొట్టెలే కాదు, అన్ని రకాల టిఫిన్స్ దొరుకుతాయి. అయితే ఉదయం నుంచి ఉదయం ఉంటుంది, సాయంత్రం ఉంటుంది. అయితే ఈ మినపరొట్టె కావాలంటే మాత్రం ఓన్లీ ఈవినింగ్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ఈవినింగ్ సాయంత్రం 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది, రాత్రి 10 వరకు కూడా ఈ మినపరొట్టె అందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం దీని కాస్ట్ అయితే 30 రూపీస్. 30 రూపీస్కి రీజనబుల్ అనే చెప్పొచ్చు. సైజు కూడా బాగానే ఉంది. చట్నీలు కూడా ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. చట్నీలు ఎంతే వేసుకోవాలని అనే రూల్ ఏం లేదు, బయటే పెడతారు. బయట నుంచి ఎంత కావాలంటే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చట్నీలు వేసుకుని తినొచ్చు. ఈ శ్రీనివాస టిఫిన్ సెంటర్కి మీరు కూడా రావాలనుకుంటే KPHB టెంపుల్ బస్ స్టాప్ నుంచి JNTకి వెళ్ళే రోడ్లోకి వస్తే లెఫ్ట్ సైడ్లో ఈ షాప్ ఉంటుంది. అలాగే JNT రోడ్లోంచి ఇక్కడికి రావాలనుకుంటే JNT నుంచి మంజీరా మాల్ దాటిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే వెంటనే రైట్లో ఈ షాప్ ఉంటుంది. ఇక్కడికి ఎప్పుడైనా మీరు కూడా వచ్చి ఒకసారి ఈ రొట్టెని తినండి. ఇది నాకు తెలిసిన వేడివేడి మినపరొట్టెల స్టోరీ. మీకు కూడా ఇలాంటి ఐటమ్స్ గురించి ఏమైనా సమాచారం ఉంటే మాకు తెలియజేయండి. వెరైటీ ఫుడ్ కానీ, డిఫరెంట్ ఫుడ్ కానీ, మంచి టేస్ట్ ఉన్న ఫుడ్ గురించి కానీ మీకు ఏదైనా తెలిస్తే మాకు తెలియజేస్తే మనం వాటిని ప్రపంచానికి పరిచయం చేద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ మొబైల్లో ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోకండి.